అందరికీ నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులైన మంత్రివర్యులు పయ్యావుల కేశవన్న గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మన కాలువ శ్రీనివాసరావు గారికి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారైన సురేంద్రబాబు గారికి, శ్రావణి గారికి, బుంగనూరు జయరామ్ గారికి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, హార్టికల్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారైన రాజశేఖర్ గారికి, అదేవిధంగా శ్రీనివాస గారికి, అందరికీ కూడా వేదికను అలంకరించిన పెద్దలకు, రైతు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మన జిల్లా కలెక్టర్ గారు తీసుకునే దానికి కూడా చాలా అందరి తరఫున, రైతులందరి తరఫున కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతులందరూ అనంతపురం జిల్లా అంటేనే ఎంతోమంది రైతులు, మంచి పంటలు పండించే రైతన్నలు ఎక్కడైనా ఉన్నారంటే ఒక అనంతపురం జిల్లాలో కష్టపడి భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పంట పండించే రైతులు అనంతపురం జిల్లాలో కూడా ఉండారని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుసు. ఇలాంటి అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం మేము కూడా ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాం. ఇంతకుముందు మన శ్రీనివాస్ అన్న గారు కూడా మాట్లాడారు. అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ పంటలు బాగా పండిస్తారు. ఇక్కడ దాదాపు అరటి కానీ, చీనీ కానీ, పొప్పాయి కానీ, దానిమ్మ కానీ, సీతాఫలం కానీ, టమాటా కానీ, మిర్చి కానీ, ఇట్లా రకరకాలుగా ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండిస్తాం. ధరలు కూడా ఎక్కువ. ఇప్పుడంటే కష్టపడి పంట పండిస్తున్నాం కానీ లాస్ట్కి వచ్చేలోపు తినేటప్పుడు సరిగ్గా పంటకి కొన్ని పంటలకి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఈ ధరలు తగ్గడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనేదే మన గౌరవ సీఎం గారు కూడా ఉంది. అది హార్టికల్చర్ హబ్గా చేయాలని మన మంత్రివర్యుల కేశవన్న గారు కూడా నేను తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా వాసి కాబట్టి, మన రాయలసీమ కష్టాలు తెలిసిన వ్యక్తి పయ్యావుల కేశవన్న గారు కాబట్టి, మన ప్రాంతంలో మన అనంతపురం జిల్లాలో నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారు. పంటలు పండించే రైతన్నలు కూడా గిట్టుబాటు ధరలు ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం కూడా తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాం. ఇక్కడ మన రాజశేఖర్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. అనంతపురం జిల్లాలో కూడా కలెక్టర్గా కూడా పనిచేశారు. అనంతపురం కష్టాలు తెలిసిన వ్యక్తి. అనంతపురంలో రైతులు కష్టపడి పంట పండిస్తారు. ఆ రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ఇవ్వాలనేది కూడా మన రాజశేఖర్ సార్ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లే బాధ్యత మన రాజశేఖర్ సార్ కూడా తీసుకోపోవాలని కూడా తెలియజేస్తున్నాం. మా జిల్లాలో పంటలు బాగా పండి సీతాఫలం కూడా, ఎందుకంటే నేను కూడా ఒక రైతునే. నేను కూడా ఒక చీనీ పంట దాదాపు 24 ఎకరాలు నాకు కూడా చీనీ తోట ఉంది. సీతాఫలం కూడా 10 ఎకరాలు కూడా పెట్టాం. వరి నాటాం, బొప్పాయి కానీ ఇవన్నీ కూడా పంటలు పండిస్తున్నాం. పంట పండించిన తర్వాత బాగా పంటలు పండిస్తాం. దాదాపు మొన్ననే సీతాఫలం పంట మాలాగా ఎంతో మంది రైతులు కూడా అనంతపురం జిల్లాలో కూడా పెట్టారు. ఆ పంట మేము అమ్ముకోలేక అది పొలాల మీద వదిలేసే పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి ఇప్పుడు ఇచ్చిండే మీరు బుక్లెట్లో కూడా సీతాఫలం కానీ దానిమ్మ కూడా లేదు. ఇవి కూడా దాంట్లో చేర్చాలని మా జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను కూడా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన దానికి మరొకసారి మన జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకు, మంత్రి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.